ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు ఆపరేషన్ లేకోకుండా అని చెప్తున్నాము. రెట్రోవర్టెడ్ యూట్రస్ ఉన్నా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా ఆపరేషన్ లేకోకుండా అని చెప్తున్నాం. ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా ఆపరేషన్ లేకోకుండా IVF లేకోకుండా అని చెప్తున్నాము. అలాగే ఇప్పుడు కూడా ఎంతోమందికి అలాగా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఇప్పుడు కూడా స్వాతి గారు వారికి కూడా అలాగే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ 8 weeks 5 days రెట్రోవర్టెడ్ యూట్రస్ అని చెప్పేసి ఇప్పుడు కూడా స్కానింగ్లో వచ్చింది. చాలామంది రెట్రోవర్టెడ్ యూట్రస్ ఉంటే చాలా ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఫైబ్రాయిడ్ ఉంటే ఆపరేషన్ చేసే వరకు నిద్రపోవటం లేదు, వాళ్ళు నిద్రపోరు, మిమ్మల్ని నిద్రపోనివ్వరు. కానీ ఇక్కడ ఫైబ్రాయిడ్ ఉంది, ట్యూబ్ బాగోలేదు, అలాగే ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఎలా అనేది వారి నోటి మాట ద్వారా ఇందాం. ఎలా అన్నమ్మా, ఏం చేశారు, ఏమిటి? యూట్యూబ్ చూసి వచ్చారు, ఓకే. నమ్మారా మరి యూట్యూబ్ చూసి? మీకు సిస్ట్ కూడా ఉందని చెప్పారు అక్కడ, మరి దానికి ఫైబ్రాయిడ్కి ఏం చేయమన్నారు అక్కడ? లాప్రోస్కోపీ చేయాలని చెప్పారు. లాప్రోస్కోపీ చేయాలన్నారు. మనం చేసామమ్మా లాప్రోస్కోపీ. మరి లాప్రోస్కోపీ చేయకుండానే ప్రెగ్నెన్సీ తెప్పించాం కదా. మరి నీకు ట్యూబ్ బ్లాక్ అని ఎప్పుడో చెప్పారు, 8 years బ్యాకే చెప్పారు. మరి ఇక్కడ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. ఎన్నాళ్ళు వాడారమ్మా మన దగ్గర? 10 months పట్టింది. కాకపోతే 10 months పాటు మందులే వాడారు. ఎలాంటి ఒక్క ఆపరేషను లేదు, ఒక్క IVF లేదు, కేవలం మందులతోనే ట్యూబ్ను సరిచేసాం. అలాగే ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం. అలాగే ఒవేరియన్ సిస్ట్ ఉన్నా కూడా సిస్ట్ని కరిగించి బిడ్డని రప్పించాం. ఇప్పుడు అవన్నీ వచ్చినాయి కదమ్మా. నీకు ఇంతకుముందు ఒక IUI ఒకటి IVF కూడా చేశారు. IVFలు చేసినా కూడా ఫెయిల్యూర్ అయింది. 2024లోనే IUIలు IVFలు ఫెయిల్ అయినాయి. కానీ ఇక్కడ ఎలా వచ్చింది? న్యాచురల్గా వచ్చింది. ఆవిడికి ఏం తెలియదు పాపం. ఆవిడ ట్యూబ్ ఎందుకు మూసిపోయిందో ఆవిడ తెలియదు, ఎందుకు పోవట్లేదో ఆవిడ తెలియదు. ఇది ఒక క్రిమి, నీటి ద్వారా రావచ్చు, గాలి ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా రావచ్చు. మన ఇంట్లోకి వస్తే ఈవిడికి ట్యూబ్ మూసిపోద్ది, నీ ఒంట్లోకి వస్తే నీ వీరికన్నా నాశనం అయిపోద్ది. ఎటు వచ్చినా డ్యామేజే. ఎవరో కావాలని కోరుకుని తెచ్చుకోరు. ఒకరికి వస్తే ఇంకొకరికి అంటుకుంటుంది. కాబట్టి ఇద్దరు కలిపి వదిలించుకోండి, చక్కగా ఫ్రీ అయిపోతారు. మీరు కడిగిన ముత్యాలాగా అయిపోయి బిడ్డ వచ్చేస్తుంది అని చెప్పాను, అదే ఆచరించారు. అలా కాకుండా పెళ్ళాం తప్పని మొగుడు తప్పని పెళ్ళాం తిట్టుకుంటుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? ఇది ఎవరు చేసింది కాదు, ఎవరిది తప్పు కాదు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఆ క్రిమిగాడు వచ్చి మనల్ని నాశనం చేయడానికి ట్రై చేస్తాడు. ఇద్దరు ఐకమత్యంగా ఉండి ఆ క్రిమిని తొలగించుకున్నారనుకోండి, చక్కగా మీ బిడ్డ మీకు వచ్చేస్తుంది అన్నాను. అదే జరిగింది. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ అమ్మా.